బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. రెడ్డిపాలెం శివాలయంలో క్షుద్ర పూజలు నిర్వహించారు అఘోరా శ్రీనివాస్ కు సహకరించడం జరిగింది. అఘోరీ శాలిని సహకారం ప్రస్తుత అంశానికి సంబంధించి చర్చాంశంగా మారింది. చంద్రగ్రహణం రోజు క్షుద్ర పూజలు నిర్వహించారు అఘోరా శ్రీనివాస్. భయాందోళనలో ఉన్నారు రెడ్డిపాలెం గ్రామస్తులు. శివాలయం పక్కన ఇంట్లో నివాసం ఉంటున్నాడు శ్రీనివాస్ శాలిని. వీళ్ళిద్దరూ కూడా అక్కడి నివాసం ఉండడం జరుగుతోంది. గ్రామ శ్రేయస్సు కోసమే చంద్రగ్రహణం రోజు పూజ చేస్తానంటున్నాడు అఘోరా ఊరు విడిచి వెళ్లాలంటూ గ్రామస్తులు ప్రస్తుతం ఆందోళనకు దిగుతున్నారు. శ్రీనివాస శాలినిని అరెస్టు చేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు క్షుద్ర పూజల కలకలం రేగింది ఆ ప్రాంతంలో. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో క్షుద్ర పూజల కలకలానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అఘోర శ్రీనివాస్ అలాగే శాలిని ఇద్దరు కలిసి అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించారు. మీరు చూడొచ్చు అర్ధరాత్రి అఘోర తన నెత్తి మీద మీరు చూడొచ్చు. ఇటు తన నెత్తి మీద నిప్పు పెట్టుకొని ఆ కుండలాగా ఒక చిన్న పాత్రలో నిప్పు పెట్టుకొని ఆ చుట్టూతా కూడా మంటలు ఏర్పరిచి క్షుద్ర పూజలు చేస్తున్న పరిస్థితి. రెడ్డిపాలెం వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడేం జరుగుతుందో అర్థం కాక వాళ్ళు ఆందోళనకు గురయ్యారు. మీరు చూడొచ్చు అఘోరా శ్రీనివాస్ అలాగే అఘోరీ శాలిని వీళ్ళిద్దరూ కూడా అక్కడ చంద్రగ్రహణం రోజున క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ క్షుద్ర పూజలు ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేశాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ ఆ ఊరి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఎందుకోసం ఇది? అయితే ఇదంతా కూడా గ్రామ శ్రేయస్సు కోసమే అంటూ కూడా అఘోరా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది గ్రామ శ్రేయస్సు కోసం కాదు, ఇదేదో వాళ్ళ స్వప్రయోజనం కోసమే చేశారంటూ అక్కడ ఆ ఊరి గ్రామస్తులు కావచ్చు, ఆ ఊరి ఆ ఊరి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. చుట్టుపక్కల పూర్తిగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న సందర్భం ఇది. అదుగో మీరు చూడొచ్చు. ఒక చిన్న యజ్ఞగుండంలా ఏర్పాటు చేసుకొని అక్కడి ఈ తాంత్రిక పూజలు నిర్వహించినట్టుగా ప్రస్తుతం ఆ ఊరి ప్రజలు చెప్తున్న పరిస్థితి. అఘోరీ శాలిని, అఘోరా శ్రీనివాస్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఊరి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వాళ్ళు ఆ రోజు చేసిన ఆ పూజా కార్యక్రమం ఆ ప్రాంతవాసుని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలను చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. శివాలయం పక్కనే ఇంట్లో నివాసం ఉంటున్నాడు శ్రీనివాస శాలిని. గ్రామ శ్రేయస్సు కోసమే చంద్రగ్రహణం రోజు పూజ చేశానంటున్నాడు ఆ అఘోరా ఊరు విడిచి వెళ్ళాలి, అఘోరా ఊరు విడిచి వెళ్ళాలి అంటూ కూడా ఆ గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి ఉంది. చంద్రగ్రహణం రోజు క్షుద్ర పూజలు ఒక్కసారిగా షాక్కి గురి చేశాయి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అలాగే అరెస్టు చేసిన తర్వాత ఎటువంటి విషయాలను వాళ్ళు పోలీసులు ఎదుట ఒప్పుకోవడం జరుగుతోంది? సచిన్, గుంటూరు రూరల్కి సంబంధించి రెడ్డిపాలెం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గత 2 రోజుల క్రితం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిన రోజు, అదే రోజు అర్ధరాత్రి క్షుద్ర పూజలు జరిగినట్లు కూడా తెలిసింది. ఈ ఘటన అంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే రెడ్డిపాలెం గ్రామంలో ఉన్నట్టు ఒక శివాలయం వద్ద అఘోరా శ్రీనివాస్, అఘోరీ శాలిని ఇద్దరు కూడా దాదాపు నెల రోజుల నుంచి పక్కనే ఉన్నటువంటి శివాలయం పక్కనే ఉన్నటువంటి ఒక షెడ్డులో నివాసం ఉంటున్నారు. నెల రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరూ కూడా క్షుద్ర పూజలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తారు చుట్టుపక్కల గ్రామస్తులు. అయితే సంపూర్ణ చంద్రగ్రహణం రోజు అర్ధరాత్రి సాధారణంగా ఎక్కడైనా అఘోరీలు పూజలు చేస్తే కనుక శివారులు ప్రాంతాల్లోనో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో ఆ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఘటన మాత్రం పూర్తిగా కూడా గ్రామం నడిబొడ్డున శివాలయం వద్ద ఒక ప్రత్యేకమైనటువంటి అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి అక్కడ పసుపు, కుంకుమ, సంకెళ్ళు, అదేవిధంగా మాంసం అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసి పక్కనే చుట్టుపక్కల మొత్తం కూడా ఒక అగ్ని వలయాన్ని ఏర్పడేసి నెత్తి మీద కూడా కుండలు పెట్టుకుని నిప్పు అంటించి ఒక భయాందోళనకు గురి చేసేటువంటి విధంగా కూడా వాళ్ళు చర్యలు చేశారని చెప్పి చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా గుర్తించారు. అదే రోజు
చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలందరూ కూడా అక్కడికి చేరుకొని భయాందోళన వ్యక్తం చేస్తారు. ఇక్కడ మీరేం చేస్తున్నారు అని కూడా వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా మేము ఊరి మంచి కోసం చేస్తున్నాం, ఊరి బాగు కోసమే, లోక కళ్యాణం కోసం శక్తి పూజ చేస్తున్నాం, మాకు అడ్డు రావద్దంటూ కూడా వాళ్ళు గ్రామస్తులందరూ కూడా భయాందోళనకి గురి చేసిన పరిస్థితి. వెంటనే స్థానికులందరూ కూడా పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి అఘోర శ్రీనివాస్, అఘోరి శాలిని ఇద్దరు కూడా కలిసి శుద్ర పూజలు ఏవో చేస్తున్నారు, మాకు భయాందోళనగా ఉంది, మా గ్రామానికి ఏదో అరిష్టం జరిగే అవకాశం ఉంది, వీళ్ళు శుద్ర పూజలు చేసి ఊరికి అరిష్టం తెచ్చేలా ఉన్నారని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి హోమగుండాలు అవన్నీ కూడా గ్రామస్తులు పూర్తిగా చెల్లాచెదురు చేసిన పరిస్థితి, అవన్నీ కూడా పూర్తిగా దూరంగా విసిరివేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అఘోర శ్రీనివాస్, అఘోరి శాలిని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా అఘోరీలు, ఇలాంటి అఘోరీలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జనావాసాల్లో సంచరినట్టు మనం చూస్తున్నాము. గతంలో అఘోర శ్రీనివాస్ సంబంధించిన వ్యవహారం చూసాం. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇలాంటి ఘటనలు అంటే అఘోర శ్రీనివాస్, అఘోరి శాలిని ఇద్దరు కూడా కలిసి ఇలా శుద్ర పూజలు చేయడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న అంశంగా కనిపిస్తుంది. సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం గుంటూరులో ఈ క్షుద్ర పూజలు కలకలం రేపాయి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేగింది. రెడ్డిపాలెం శివాలయంలో క్షుద్ర పూజలు నిర్వహించారు అఘోర శ్రీనివాస్. అఘోర శ్రీనివాస్కు సహకరించింది అఘోరి శాలిని. ఇటు చంద్రగ్రహణం రోజు క్షుద్ర పూజలు నిర్వహించారు ఈ శ్రీనివాస్, శాలిని కలిపి. దీంతో రెడ్డిపాలెం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. శివాలయం పక్కనే ఇంట్లో నివాసం ఉంటున్నాడు శ్రీనివాస్తో అక్కడ నివాసం ఉండడం జరుగుతోంది శాలిని. అయితే వాళ్ళు మాత్రం ఈ గ్రామ శ్రేయస్సు కోసమే చంద్రగ్రహణం రోజు పూజలు చేశామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. అఘోర ఊరు విడిచి వెళ్ళిపోవాలంటూ ప్రస్తుతం ఆ ఊరి ప్రజలు, ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, శాలినిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఈ కథనం మిమ్మల్ని కాస్త భయపెట్టచ్చు, మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి, కథనానికి సంబంధించి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. రెడ్డిపాలెం శివాలయంలో క్షుద్ర పూజలు నిర్వహించారు అఘోర శ్రీనివాస్. అఘోర శ్రీనివాస్ కు సహకరించడం జరిగింది అఘోరి శాలిని సహకారం ప్రస్తుత అంశానికి సంబంధించి చర్చాంశంగా మారింది. చంద్రగ్రహణం రోజు క్షుద్ర పూజలు నిర్వహించారు అఘోర శ్రీనివాస్. భయాందోళనలో ఉన్నారు రెడ్డిపాలెం గ్రామస్తులు. శివాలయం పక్కనే ఇంట్లో నివాసం ఉంటున్నాడు శ్రీనివాస్, శాలిని. వీళ్ళిద్దరూ కూడా అక్కడి నివాసం ఉండడం జరుగుతోంది. గ్రామ శ్రేయస్సు కోసమే చంద్రగ్రహణం రోజు పూజ చేస్తానంటున్నాడు అఘోర ఊరు విడిచి వెళ్లాలంటూ గ్రామస్తులు ప్రస్తుతం ఆందోళనకు దిగుతున్నారు. శ్రీనివాస శాలినిని అరెస్టు చేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు క్షుద్ర పూజల కలకలం రేగింది ఆ ప్రాంతంలో. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో క్షుద్ర పూజల కలకడానికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అఘోర శ్రీనివాస్ అలాగే శాలిని ఇద్దరు కలిసి అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించారు. మీరు చూడొచ్చు, అర్ధరాత్రి అఘోర తన నెత్తి మీద మీరు చూడొచ్చు, ఇటు తన నెత్తి మీద